ఇది భువనగిరి కోట అంట. యాక్చువల్లీ ఇక్కడ ఒకప్పుడు అఖిలేశ్వరుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు యుద్ధానికి అందొస్తుంటే ఈ కోటలో నుంచి దాడి చేస్తూ ఉండేవాడు. పెద్ద పెద్ద గోడలు, అదిగో కోట. కోట కోట విమల్ మాత్రం ఎక్కడ చూడండి, విమల్ మాత్రం ఉంటుంది. పలుకులలో కేసరి, కోటలో కేసరి. ఇవన్నీ మీరు బాగా గమనించాలంటే ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో. ఇది అంత ఈజీ కాదు ఒక మానవుడు సహజంగా ఎత్తడానికి. ఎంత కష్టపడి తింటారో ఏమో. కోట ఇలా కొత్త కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. అంతిమంగా మీరు తీసిపోయేది ఏమీ లేదు ఇంటికి. సో ఏదైతే మీకు ప్రజెంట్ జీవితం ఉందో ఆ జీవితంలో మొత్తం ప్రపంచంలో ఉన్న అందాలు, రాళ్ళు, కోటలు అన్నీ బాగా చూడండి. ఇది చిన్న రాయి అనుకోకండి, ఈ రాయిలో కూడా ఒక డిఫరెంట్ ఒక డిఫరెంట్ దాన్ని చూడవచ్చు. ఎప్పుడు అమ్మాయిలు, పబ్బులు ఇవే కాదు, ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తే హెల్త్కి హెల్త్, పీస్ఫుల్ మైండ్. కోట అంత అద్భుతంగా ఏం లేదనుకో, చెత్త అంతా ఉంది, కానీ మైండ్ బాగా పీస్ఫుల్గా ఉంటుంది. స్వర్ణగిరి, వెరీ స్వర్ణగిరి. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ వ్లాగ్ స్వర్ణగిరి. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువనగిరి ఫోర్ట్ ఆఫ్ ఇండియా. ఏం లేదండి, తిరుపతి మెట్లు ఉన్నాయి, పైన కోట ఉందంట. పైన నుంచి కిందికి రాక్ క్లైంబింగ్ అని రోప్లు ఉన్నాయి. సో ఈయన చాకు ఆ రోప్లు కనిపిస్తున్నాయి మీకు కనిపించలేదు అనుకుంటా ఫ్రెండ్స్. రోప్స్ డైరెక్ట్ ఆ నుండి కిందికి సీయని పోతారు ఇప్పుడు. ద ఫోర్ట్ ఆఫ్ ఎ రాకింగ్ క్లైంబ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, నాట్ మ్యాచింగ్, సిగ్నిఫికెంట్. ఇద్దరు అమ్మాయిలా వీడియోలో అవన్నీ మాట్లాడతాం అమ్మాయిల గురించి. మారస్ భువనగిరి కోట, బిల్ట్ ఆఫ్ స్టోన్స్. ఇదే కోట యొక్క మహాద్వారం, అర్థమైందా? దిస్ ఇస్ మహాద్వారం, చోట ద్వారం. ఇన్ కేసు సైనికులు ఇట్లా వచ్చాను అనుకో, ఇక్కడ నుంచి రాళ్ళతో దింగుతారు. మీనింగ్ ఈజ్ దిస్. ఈ ఫోటో యొక్క అద్భుతం ఏమిటి అంటే, యాక్చువల్గా ఇక్కడ ఈ కొండలో ఇది కనిపిస్తుందా మార్కింగ్, అక్కడ నుంచి వచ్చి యాక్చువల్గా వాటర్ వస్తాయి. ఆ వాటర్ని స్టోరేజ్ అవ్వడం కోసం ఇలా ఒక వాల్ టైప్లో కట్టేశారు. ఇక్కడ మొత్తం వాటర్ స్టోర్ అవుతాయి. ఇక్కడ ఒకవేళ వాటర్ స్టోరేజ్ ఫిల్ అయిపోతే నెక్స్ట్ అక్కడ ఒకటి స్టెప్ వైజ్ ఎక్కడ పడ్డ నీరు అక్కడ స్టోరేజ్ అయ్యేలాగా కట్టేశారు. అప్పటి పూర్వీకులు కూడా యాక్చువల్గా చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే మేమే ఇంటెలిజెన్స్ అనుకుంటారు, కానీ అప్పుడు ఆ రాజు ఎవరో కానీ లేదంటే చక్రవర్తి ఎవరో కానీ ఈ ఫోర్ట్కి ఎంత ఒక వాటర్ స్టోరింగ్ కోసం చాలా ఇదిగా కట్టేశారు. అక్కడ నుంచి వచ్చిన వాటరు, ఇక్కడ నుంచి పడ్డ వాటరు అన్నీ అక్కడ స్టోర్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద మొత్తం ఒక్కటే స్టోన్, మొత్తం కొండ మొత్తం ఎక్కడ కూడా డివిజన్ అనేది లేదు, మొత్తం ఒకటే రాయి, కంప్లీట్ సింగిల్ స్టోన్. ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ ఎలా ఫామ్ అయ్యాయి ఏమో కానీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ పైన ఉన్న లైన్స్ వచ్చేసి జిప్ లైన్, డైరెక్ట్ మనం కిందికి వెళ్ళిపోవాలంటే ఈ లైన్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్దాం నెక్స్ట్ రిటర్న్ దిగేటప్పుడు ఆ జిప్ లైన్ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన పూర్వకాలంలో అంతకుముందు ఒక బండి అండి, దీంట్లో మందు గుండె ఇస్తే లోపలికి వెళ్ళి బస్ట్ అవుతుంది కదా, అదే ఇది ఫిరంగి. ఫిరంగి అంటే తెలుసుగా,
సంపంగి ఫిరంగి అది కాదు, ఇది ఫిరంగి. యాక్చువల్గా ఈ ఫిరంగితో ఇగో ఇక్కడ ఈ పొజిషన్లో పెట్టేసి ఇక్కడ నుంచి గురి పెట్టి కొడితే బిల్డింగ్లో వెళ్ళిపోతున్నాయంట అప్పట్లో. ఇది మనం ఒరిజినల్ ఫిరంగి, నేను కూడా ఎప్పుడు చూడలే. ఏం లేదు బా, వెనకాలంతా క్లోజ్ ఉంటుంది, ముందర గుండె వచ్చి కింది టచ్ అయ్యి పేలుతుంది అంతే, నథింగ్ డిఫరెంట్. ఓకేనా, సరే ఫ్రెండ్స్, బాయ్. ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. ఇగో ఎడు చూడు, ఎడ్డాడు గొడ్లు పట్టుకొని, అది రాగా రజపతి రాయ్ అన్నాయంట గొడ్లి, అది పట్టుకొని ఫోటో దిగుతానంట. యాక్చువల్గా దిస్ ఈజ్ అవర్ జిప్ లైన్ మెకానిజం. మనం పబ్జీలో అక్కడ ఇక్కడ చూస్తుంటాం కదా, అదే జిప్ లైన్ అయితే. చూడండి ఎలా ఉందో, ఒక టబ్బు, 2 వీల్స్, ఈ వీల్స్ ద్వారా కిందికి వెళ్ళడం స్ట్రైట్ కిందికి. ఈ ఫోర్ట్ నుంచి ఏదైతే మనకు ఫోర్ట్ కనిపిస్తుందో ఫోర్ట్ నుంచి కిందికి జిప్ లైన్ మెకానిజం ఉంది ఇక్కడ ఉంది, కానీ అది పని చేయదు అనుకుంటా. ఏయ్ దీంతోనా వాళ్ళు ఎవరైనా ఉంటారేమరా? ఇది ఇక్కడ పాతకాలం లాలా లజపతి రాయ్ వాడిన ఖడ్గం ఇది. గొడ్లి కనిపిస్తుందా, ఇది పైన ఏం లేదా, తగులుతా నీకు చూసుకో.